హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఉసిరికాయ బెనిఫిట్స్ గురించి నేను చెప్తున్నాను. దీన్ని మనము ఇండియా గూస్‌బెర్రీ ఆర్ ఆమ్లా అని కూడా అంటారు. హిందీలో అయితే ఆమ్లా అంటారు. మనము నేచురల్‌గా ఉసిరికాయ అంటాము. ఇది మేజర్‌గా ఓన్లీ కార్తీక మాసంలో వస్తది. ఈ విధంగా ఉంటాయండి చూడ్డానికి. ఇవి కొంచెం సైజు చిన్నగా వచ్చాయి. ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ సీజన్. ఎప్పుడైతే కార్తీక మాసం వస్తదో అప్పుడు సీజను. అప్పుడు కాయలు చాలా పెద్దగా వస్తాయి. ఇప్పుడు వర్షాకాలము. బట్ ఇప్పుడైతే వచ్చాయి గానీ, కొన్ని చెట్లు మాత్రమే కాస్తాయి. ఇవి ఆమ్లా అంటారు. ఇవి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ఇవి 10 ఆరెంజెస్ తినడము, ఇది ఒక్కటి తినడము 2 ఈక్వల్. ఇది మనము ఏ ఏ చాలా రకాలుగా కన్జ్యూమ్ చేయొచ్చు. ఒకటి డైరెక్ట్‌గా తినొచ్చు. బట్ ఇది తింటే కొంచెం ఘాటుగా, పులుపు ఎక్కువగా ఉంటది. దీనివల్ల ఏమవుతుందంటే తినడం కష్టంగా ఉంటది. బట్ కొంచెం కొంచెం తింటూ తినడం అలవాటు చేసుకుంటే హెల్త్‌కి చాలా మంచిది. ఇందులో ఎక్కువగా మనకు వచ్చే విటమిన్ సి అనేది చాలా ఎక్కువగా హెవీగా ఉంటది. అండ్ ఆల్సో విటమిన్ ఏ అండ్ ఆల్సో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. బికాస్ ఆఫ్ దట్స్ వన్ ఆ యాంటీ ఆక్సిడెంట్స్ మనకి చాలా హెల్ప్ అవుతాయి. మిగిలిన అన్ని ఫ్రూట్స్ కంటే కూడా ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అందువల్ల మనకి చాలా హెల్త్‌కి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. అంతేకాకుండా ఇందులో మెగ్నీషియం కానీ ఇట్లాంటి ఏవైతే మైక్రో న్యూట్రియంట్స్ మనకు అవసరమో అవన్నీ బాగా హెల్ప్ అవుతాయి. అంతేకాకుండా ఇది డైజెస్టివ్ సిస్టమ్‌ని చాలా నీట్‌గా వర్క్ చేయిస్తది. వర్క్ చేసేది ఇన్ ద సెన్స్ మనం తింటూ ఉంటాం కదా! ఏదైతే జంక్ ఫుడ్ తింటామో, ఈ జంక్ ఫుడ్ ఏదైతే ఉందో ఇది మన యొక్క డైజెస్టివ్ సిస్టమ్‌లో ఆహ్, ఫార్మ్ అయి ఉంటది. ఇప్పుడు మనం తింటాము. తినేటివన్నీ డైజెస్ట్ అవ్వవండి. సమ్ పార్టికల్స్ అట్లే మిగిలిపోతాయి. దీంట్లో ఉండే ఘాటుతనం వల్ల అండ్ ఆల్సో దీంట్లో ఫైబర్ చాలా ఎక్కువ ఉంటది. ఈ ఫైబర్ అనేది ఏం చేస్తదంటే, ఈ ఘాటుతనము అక్కడ ఉన్న యాసిడ్స్ అయితే యాసిడ్స్‌ని క్లియర్ చేస్తూ వెళ్తాయి. యాస్ వెల్ యాస్ దీంట్లో ఉండే ఫైబరు దాన్ని తోసుకుంటూ వెళ్ళిపోతుందండి. ఆ తోసుకుంటూ వెళ్ళిపోవడం వల్ల క్లీనింగ్ అనేది జరుగుతది. అంతేకాకుండా ఇందులో విటమిన్ సి ఫుల్‌గా ఉంటది కాబట్టి, మన బాడీలో విటమిన్ సి అనేది తగ్గకుండా బ్యాలెన్స్‌గా ఉంటది. అంతేకాకుండా ఇది మన యొక్క స్కిన్ టోన్‌ని ఫుల్ ఇంక్రీజ్ చేస్తుందండి. స్కిన్ టోన్‌ని. చర్మం హెల్తీగా ఉండడానికి హెల్ప్ అవుతుంది. తర్వాత హెయిర్, హెయిర్‌కి మనము 2 రకాలుగా వాడొచ్చు. ఒకటి డైరెక్ట్‌గా కన్జ్యూమ్ చేయడం వల్ల, తర్వాత రెండోదొచ్చేసి దీన్ని ఎండబెట్టిన పౌడర్ చేసి, ఆ పౌడర్‌ని ఆహ్, మన యొక్క నేచురల్ షాంపూస్ లైక్ షికాకాయి గానీ, కుంకుడుకాయ గానీ, ఇట్లాంటి షాంపూస్ ఉంటాయి కదండీ! అందులో మిక్స్ చేసుకొని ఈక్వల్ ప్రపోర్షన్‌లో ఇప్పుడు సీకాయ ఎంతుంది, కుంకుడుకాయ ఎంతుంది, అంతే ప్రపోర్షన్‌లో దీన్ని డ్రై చేసి, పౌడర్ చేసి చేసుకోవాలి. ఇందులో సీడ్‌ని వాడకూడదు. ఓన్లీ ఏదైతే కండ ఉంటది కదా! ఈ కండను మాత్రమే వాడాలి. అప్పుడు హెయిర్స్‌కి చాలా మంచిదవుతది. తర్వాత ఇందులో విటమిన్ ఏ ఉంటది. బికాస్ ఆఫ్ దట్స్ వన్ మన యొక్క ఐస్‌కి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో ఇది ఏం చేస్తదంటే మన బ్లడ్‌లో ఉన్న కొలెస్ట్రాల్‌ని కంట్రోల్ చేస్తది. కంట్రోల్ చేస్తది ఇన్ ద సెన్స్ అది కొలెస్ట్రాల్ లెవెల్స్‌ని ఇంక్రీజ్ కాకుండా చూసుకుంటది. అండ్ ఆల్సో బ్లడ్ షుగర్స్‌ని కూడా మేనేజ్ చేస్తది. అంతేకాకుండా ఏదైతే మనము నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఎక్కువ భయానికి లోనవుతున్న ప్రాబ్లమ్ ఏమంటే క్యాన్సర్స్. ఎందుకు అంటే నెక్స్ట్ జనరేషన్ కాదు, కరెంట్ జనరేషన్ ఆల్సో ఇట్లాంటి క్యాన్సర్స్ ఎందుకొస్తున్నాయి? మనము తినే ప్లాస్టిక్ వల్ల గానీ, అంటే మనం డైరెక్ట్‌గా తినము. ప్లాస్టిక్ కవర్‌లలో ఉన్న వాటిని తినడము. ప్లాస్టిక్ కవర్‌లు ఇన్ ద సెన్స్ వేడి వేడి ప్రొడక్ట్స్ ప్లాస్టిక్ కవర్‌లోకేసుకొని అది తింటాము. ఇట్లా మనకు తెలియకుండానే మనం ఎంతో ప్లాస్టిక్‌ని తినేస్తున్నాం. ఆ ప్లాస్టిక్ ఎళ్ళాలి బయటికి అంటే ఇట్లాంటివి అండ్ ఆల్సో ఎక్కువ ఫైబర్ ఉన్నవి తింటే అదేమవుతది, ఫైబరు మన బాడీలో ఉన్న ప్లాస్టిక్‌ని ఆ ఫైబర్ తీసుకుంటది ఫస్ట్. ఫైబర్ తీసుకొని బయటికి వెళ్ళిపోతది. ఫైబర్ తీసుకోవడం వల్ల మన బాడీలో అది ఉండదు. అది ఎప్పుడైతే ఉంటదో అది ఒకటుంటే దాని పక్కన ఇంకొకటి యాడ్ చేసుకుంటది. అది ఒక పెద్ద పార్టికల్‌గా మన బాడీలో ఫార్మ్ అయిపోయి అది క్యాన్సర్‌గా దారితీస్తది. అది ఉన్న అది ఏ ప్లేస్‌లో అది స్ట్రక్ అయిపోయిందనుకోండి సపోజు ఏ ప్లేస్‌లో స్ట్రక్ అయిపోతే ఇంకా ఆ పార్ట్ మనకి క్యాన్సర్ మనము ట్రీట్ చేయాల్సొస్తది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్. అంతేకాకుండా ఈ ఉసిరిని మనం ఎలాగ తినొచ్చంటే డైరెక్ట్‌గా తినొచ్చు. తర్వాత దీన్ని జ్యూస్ చేసుకొని తాగొచ్చు. ఈ జ్యూసు చాలా ఆల్రెడీ పెద్ద పెద్ద ప్రముఖ కంపెనీలు ఇప్పుడు ఆల్రెడీ జ్యూస్ చేసి అమ్ముతున్నాయి. ఇది ఇది మనం మార్కెట్‌లో కొంటే అప్రాక్సిమేట్‌గా రూ. 100 పర్ కిలో ఉంటది. కొన్ని చోట్ల మేజర్‌లీ ఒక రూ. 200 పర్ కిలో ఉన్న ప్లేసెస్ కూడా ఉంటాయి. మెట్రో సిటీస్ లైక్ బెంగుళూరు, హైదరాబాద్ ఇట్లాంటి ప్లేస్‌లో. కానీ ఆన్ అండ్ యావరేజ్‌గా ఒక రూ. 100 అనుకున్నా మనం ఒక 200 గ్రామ్స్ తీసుకుంటే ఈవెన్ ఎంత మంచి లావున్న కాయలైనా ఒక 20 కాయలొస్తాయండి. 200 గ్రామ్స్ కంటే 250 గ్రామ్స్‌కి. అంటే రూ. 40 పే చేసామనుకుందాం అప్రాక్సిమేట్‌గా.
రూ. 40 అన్నా కూడా రూ. 120 మనం పే చేసినట్టు. 120 కాదు, రూ. 160. సో, ఇది మనం రూ. 40 పే చేసుకున్నా అప్పుడు పర్ పీస్ వచ్చేసి మనకు రూ. 4 పడుతది. ఈ రూ. 4లో మనకొచ్చే బెనిఫిట్స్ చాలా ఎక్కువుంటాయి. ఈవెన్ దో ఇది జామకాయ కంటే తక్కువ ప్రైస్‌కే మనకు దొరుకుతది. బట్ జామకాయ కంటే ఎక్కువ పవర్‌ఫుల్‌వి వస్తాయి. నెక్స్ట్ ఇది డైరెక్ట్‌గా తినొచ్చు. తర్వాత వచ్చేసి ఇది తిన్న తర్వాత వాటర్ తాగితే చాలా స్వీట్‌గా ఉంటాయి. తర్వాత ఈ రసాన్ని ఇప్పుడు మనము దాన్ని స్టోర్ చేసుకోవాలంటే కొద్దిగా కష్టమండి. ఎందుకంటే మనం స్టోర్ చేసుకోవాలంటే కష్టము. బట్ మనం స్టోర్ చేసుకునే పద్ధతి ఏది అంటే దీన్ని తెచ్చిన తర్వాత ఇలాగ కొడితే ఇది కొన్ని పీసులుగా అవుతది. కొన్ని పీసులు ఎలాగవుతదంటే ఇందులో దీని దగ్గర పెట్టి చూపిస్తాను చూడండి. ఇక్కడ కొన్ని గీతలున్నాయి గదా! ఈ గీతలు అట్లే ఒక పువ్వ రెక్కల మాదిరి వస్తది. దాన్ని పగలగొడితే మీరు గింజలు తీసేసి దాన్ని అట్లే ఎండకు పెట్టేసేయండి. తురమద్దండి. తురిమితే ఏమవుతదంటే ఆ జ్యూస్ అనేది ఆహ్, ల్ ఎవ్ ఆహ్, చాలా ఈ పార్టికల్స్ అనేవి చిన్న చిన్నగా అయిపోయి జ్యూస్ అనేది వేస్ట్ అయిపోవడం జరుగుతది. అంటే ఇప్పుడు మనం ఏదైనా ప్లేట్‌లో పెట్టి ఎండకు పెడతాము. క్లాత్ పైన పెట్టి ఎండకు పెడతాము. ఆ క్లాత్ అబ్జర్వ్ చేసుకోవడం గానీ, ప్లేట్‌కి వెళ్ళిపోవడం గానీ జరుగుతది. అట్‌లీస్ట్ పార్టికల్స్‌గా చేస్తే జ్యూస్ వెళ్ళే పర్సెంటేజ్ అనేది తగ్గుతది. సో, దీన్ని జ్యూస్ అంటే వేస్ట్ అయ్యే పర్సెంటేజ్. జ్యూస్ వేస్టేజ్ పర్సెంటేజ్. సో, దీన్ని చిన్న చిన్న పీసెస్‌గా చేసి దాన్ని ఎండకు పెట్టేసేయండి. ఎండకు పెట్టి తినండి. ఎండబెట్టేటప్పుడు ఒక జాగ్రత్త. అవి మంచి ఎండ కాసేటప్పుడే పెట్టండి. తర్వాత ఎండైన తర్వాత బూజు పట్టకుండా ఉండాలి. బూజు పడితే మనకి దీని యొక్క క్వాలిటీస్ మిస్ అయిపోతాయి. తర్వాత ఏదైతే ఎండుంటాయి గదా! దాన్ని అలాగే నోట్లోకేసుకొని సప్పరిచ్చినా కూడా సూపర్ బాగుంటది. లేదు దాన్ని పొడిగా చేసుకొని తిన్నా కూడా ఓకే. ఫైన్. తర్వాత దీన్ని నెక్స్ట్ లెవెల్ ఇలాగ తింటే మనకి మేజర్‌గా వచ్చే బెనిఫిట్స్ వస్తాయి. కొంచెం తక్కువ బెనిఫిట్స్ అంటే నెక్స్ట్ మనము దీన్ని పికిల్స్ చేస్తారు. దీన్ని ఏం చేస్తారు ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసి తర్వాత దీనికి నిమ్మరసం వేసి ఉప్పు, కారం అన్నీ వేసి పికిల్స్ చేస్తారు. దిస్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. బట్ మనం తింటాం కానీ అప్పుడు దీని యొక్క క్వాలిటీస్ తగ్గిపోతాయి. ఎందుకంటే ఇది బర్న్ అవుతది గదా! ఇది ఆయిల్‌లో డీప్ ఫ్రై అవుతది గదా! అందువల్ల ఇంకా కొంతమంది దీంతో స్వీట్స్ గూడా చేస్తారు. చాక్లెట్స్ గూడా చేస్తారు. అలా గూడా చేసుకొని తినొచ్చండి. ఆహ్, ఎలాగైనా దీన్ని ఎక్కువ తింటే మన యొక్క హెల్త్ బెనిఫిట్స్ అనేది చాలా బాగుంటాయి. దిస్ ఈజ్ benefits of amla. This is Vinod signing off. If you feel this video is like, please share and subscribe. Give a hit like button. Thank you. Bye.